హాయ్ సింధు. హాయ్. దుర్గా ఏడి? లేడు. లేడా? బైక్ ఉంటే ఉన్నాడనుకున్నాను. ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. ఏమైంది సింధు? ఎనీ ప్రాబ్లం? మ్, ఉన్నట్టుండి మాట్లాడడం మానేశాడు. ఏమీ అర్థం కావట్లేదు. ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్. ఒక్కసారి కలవమని చెప్పు ఫణి, ప్లీజ్. సింధు, రా సింధు. హాయ్ దుర్గా. నన్ను అవాయిడ్ చేస్తున్నావెందుకు? నువ్వు ఆ రోజు అంకుల్తో వచ్చి వెళ్ళాక నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు. అలా నాతో మాట్లాడకుండా ఉండవు. డిస్టర్బ్ అయ్యి దేవికి ఫోన్ చేశాను. నీ ఫోన్కి ప్రాబ్లం ఉంది, నువ్వు కాల్ చేస్తావని చెప్పింది. రాత్రంతా వెయిట్ చేశాను, పొద్దున కూడా చూశాను. నువ్వు కాల్ చేయలేదు, కనీసం మెసేజ్ అయినా పంపలేదు. అంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావనే కదా? అవును, అవాయిడ్ చేస్తున్నాను. ఎందుకు దుర్గా? ఎందుకో నీకు తెలీదా? నీ ముందే కదా మీ బాబాయ్ మా డాడీని అంత అవమానించారు. ఎలాంటి కండిషన్లో డాడీ అక్కడికి వచ్చారు? హాస్పిటల్లో ఉండాల్సిన మనిషి థ్యాంక్స్ చెప్పుకోవాలని మీ ఇంటి దాకా వస్తే మీ బాబాయ్ ఆయన్ని ఎంత నిర్దాక్షిణంగా గెంటేశారో నువ్వు చూడలేదా? ఏదో ఏదో అడుక్కోవడానికి వచ్చిన భిక్షగాన్ని పొమ్మన్నట్టు పొమ్మన్నారు. ఐఎమ్ రియల్లీ సారీ అబౌట్ దట్ దుర్గా. కానీ అందులో నా తప్పే ఉంది దుర్గా. నేను కాదు కదా అలా చేసింది. నాతో ఎందుకు కోపంగా ఉన్నావు? నువ్వు కాదు, కానీ అది నీ ఫ్యామిలీయే కదా. వాళ్ళంతా నీ వాళ్ళు డాడీతో అలా మిస్బిహేవ్ చేస్తుంటే నేను నీతో ఎలా ఫ్రెండ్షిప్ చేయగలను? నేను సింధు మంచి ఫ్రెండ్స్ అయ్యాం. మమ్మల్ని ఫ్రెండ్స్గా ఉండనివ్వండి ప్లీజ్. నువ్వే ఇలా మాట్లాడుతున్నావా? అంకుల్ చేసిన తప్పుకి నిన్ను బ్లేమ్ చెయ్యొద్దని, నాతో ఫ్రెండ్షిప్ చేయనివ్వమని అందర్నీ ప్రాధాయపడి ఇప్పుడు ఇలా అంటున్నావా? అవును, ప్రాధిపడ్డాను. కానీ దానికి మీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు? మీ బాబా ఎప్పుడు నన్ను ఇన్సల్ట్ చేస్తారు. ఒక పురుగును ట్రీట్ చేసినట్టుగా ఉంటుంది దాని ప్రవర్తన నాతో. దేనికైనా ఒక టిప్పింగ్ పాయింట్ ఉంటుంది సింధు. డాడీ అయినా నేనైనా ఎన్ని ఇన్సల్ట్స్ అని తీసుకోగలను చెప్పు? నా టిప్పింగ్ పాయింట్ మొన్న రీచ్ అయిపోయింది. ఇక చాలు, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. మీ వాళ్ళకి డాడీ అంటే ఉన్న ద్వేషం ఎప్పటికీ పోదు. ఆయన్ని బాధ పెట్టడం ఎప్పటికీ ఆపరు. వాళ్ళు అలా చేస్తుంటే మన మధ్య స్నేహం అనేది ఇంపాసిబుల్ సింధు. మనం స్నేహం చేయొచ్చని నేను అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. నేను మీ వాళ్ళందరి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడటం ఇంకా పెద్ద పొరపాటు. ఇంకా పొరపాటు చేయను. ఇట్స్ ఎనఫ్.
నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు దుర్గా. అంకుల్ వల్ల మా ఫ్యామిలీ చాలా నష్టపోయింది. బాబాయ్ చనిపోయాడు, అత్తయ్య బాబు తప్పిపోయాడు. వాళ్ళకా మాత్రం బాధ కోపం ఉంటాయి కదా. దానికి నువ్విలా రియాక్ట్ అవడం చాలా తప్పు. బాబాయ్ వల్ల అంకుల్ బాధపడినందుకు నువ్విలా ఫీల్ అయితే అమ్మా నాన్న, అత్తయ్య మామయ్య, బాబాయ్ పిన్ని ఇంతమంది అంకుల్ వల్ల బాధపడ్డందుకు నేనెంత ఫీల్ అవ్వాలి చెప్పు. కానీ ఎప్పుడు